ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ను ప్రశ్నిస్తున్నారు. మిస్ అయిన ఉదయ్ రెండో ఫోన్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. ఆ ఫోన్ దొరికితే ఈ కేసులో మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది. రైట్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని తెలంగాణ ఉమెన్ వింగ్ సేఫ్టీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఏంటి విచారణ శైలి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. రేపు సాయంత్రం 5:30 గంటల వరకు ఈ కస్టడీ అయితే కొనసాగనుంది. ఇప్పటికే కస్టడీకి సంబంధించి పూర్తిగా ఈ మహిళా సేఫ్టీ విభాగానికి సంబంధించిన డీసీపీ లావణ్య నాయక్ కొద్దిసేపటి క్రితమే చేరుకుని అతని నుంచి వివరాలు అయితే రాబడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఎవరైతే ట్రైనీ ఐపీఎస్ మహిళకు సంబంధించి లైంగిక వేధింపులకు సంబంధించి ప్రధానంగా ఆ కేసుకు సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా పోలీసులు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నివాసం ఉంటున్న చిక్కడపల్లి నివాసంలో అక్కడికి వెళ్ళి సోదాలు నిర్వహించగా అతని వద్ద ఉన్న ల్యాప్టాప్తో పాటు మొబైల్ ఫోన్ను అలాగే 2 ప్రేమలేఖలను లవ్ లెటర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే మరొక మొబైల్ ఫోన్ను మిస్ అయింది. సో ఆ మొబైల్ ఫోన్ ఎక్కడుందనే దానిపై ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి వివరాలు రాబడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ మిస్ అయిన రెండో మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుంటే మాత్రం కీలకమైన సమాచారం అలాగే అందులో ఉన్న డేటా అంతా కూడా ముఖ్యమైన సమాచారం అందులో ఉన్నట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. సో అసలు ఆ మొబైల్ ఎలా మిస్ అయింది, ఎప్పటి నుంచి ఆ మొబైల్ వినియోగిస్తున్నాడు అనే దానిపై పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. మరొక ఇప్పటికే సీజ్ చేసిన ల్యాప్టాప్తో పాటు అలాగే మొబైల్ ఫోన్ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు కూడా పంపించారు. సో ఆ డేటా పోలీసులకు అందినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఎఫ్ఎస్ఎల్ నుంచి రీట్రీవ్ చేసిన డేటాతో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇన్స్టా అకౌంట్లతో పాటు అలాగే మహిళకు సంబంధించి లైంగికంగా ఎందుకు పాల్పడ్డాడు, వేధింపులకు ఎందుకు గురి చేశాడు, అలాగే ఎందుకు చంపాలనుకున్నాడు, వీటితో పాటుగా ప్రైవసీకి సంబంధించిన వీడియోలను చిత్రీకరించి ఆమె నుంచి ఏమి ఆశించాడనే దానిపై పూర్తి స్థాయిలో కస్టడీలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా రేపు సాయంత్రం 5:30 గంటల వరకు ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ అయితే కొనసాగనుంది. మొత్తం 2 రోజులు కస్టడీ అయితే ఉప్పరపల్లి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఉప్పరపల్లి కోర్టులో విమెన్ సేఫ్టీ అధికారులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కేవలం 2 రోజులు మాత్రమే కస్టడీకి అయితే అనుమతించింది. సో ఈ 2 రోజులు చాలా కీలకమని చెప్పుకోవచ్చు దర్యాప్తు అధికారులకు. సో అందులో భాగంగానే నిన్న 5:30కి చెంచలగూడ జైల్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక్కడే రేపు సాయంత్రం 5:30 గంటల వరకు ఉంచి విచారించబోతున్నారు. అసలు ఎంతమంది మహిళలతో పరిచయం ఉంది, అలాగే అకాడమీలో అసలు ఏం జరిగింది, వీటితో పాటుగా ఇన్స్టాలో ఎవరెవరితో చాట్ చేసేవాడు, అలాగే బాధిత మహిళను ఏ విధంగా లైంగిక ఇబ్బందులకు గురి చేశాడు, అలాగే వీటితో పాటుగా అటు బాధిత మహిళ కావచ్చు లేదంటే ఉదయ్ కృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళిద్దరి మధ్య కూడా కొంతమేర చాటింగ్ జరిగింది. సో ఆ చాటింగ్ వివరాలను కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ముందు ఉంచి అధికారులు వివరాలు రాబడుతూ ఉన్నారు. అసలు ఎంతమంది మహిళలతో పరిచయం ఉంది, అలాగే ఈ మహిళలతో ఏ విధంగా చాట్ చేసేవాడు, పరిచయం చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాడు అనేది వివరాలు కూడా రాబడుతూ ఉన్నారు. ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ను కొంతమేరకు ఇబ్బందులకు గురి చేసి అలాగే ఆమెను బెదిరించి చంపే ప్రయత్నం కూడా చేశాడు. కాబట్టి అసలు చంపాల్సిన ఉద్దేశం ఏమొచ్చింది, మెడపై అలాగే ఆమె శరీరంపై కూడా తీవ్రంగా గాయపరిచాడు, అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందనే దానిపై కూడా వివరాలు అయితే రాబడుతూ ఉన్నారు. అలాగే వీటితో పాటుగా ఉదయ్ కృష్ణారెడ్డికి గతంలోనే ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్తో కాకుండా మరొక మహిళతో కూడా పరిచయం ఏర్పడింది. సో ఆ సమయంలో కూడా ఆమెపై ఇలాంటి లైంగిక వేధింపులకే గురి చేశాడు. సో ఆ మహిళ నుంచి కూడా పోలీసులు ఇప్పటికే స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు సేకరించిన వివరాలతో పాటు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 20 మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. సో ఆ నేపథ్యంలోనే సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లను ముందుంచారు. అలాగే వీటితో పాటుగా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ కావచ్చు లేదంటే మొబైల్ ఫోన్ కావచ్చు వాటిలో ఉన్న డేటా ఆధారంగా
ఏవైతే ఎవిడెన్స్లు ఉంటాయో ఆ ఎవిడెన్స్లన్నీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ముందు ఉంచి వాటిపై వివరణ కోరుతున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. మొత్తం ఈ 2 రోజుల కస్టడీలో కీలక సమాచారం కూడా తెలిసే ఆ ముఖ్యమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. డీసీపీ లావణ్య నాయక్ ప్రస్తుతం ఆమె ఆధ్వర్యంలోనే ఈ కస్టడీ అంతా కూడా కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. గత నెల 18వ తారీఖున అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిని ఇక్కడికే వచ్చి ఫిర్యాదు చేసింది. నేరుగా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు, అలాగే అన్ని విధాలుగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, తనను చంపే ప్రయత్నం చేస్తున్నాడు, తన యొక్క వ్యక్తిగత వివరాలతో పాటు తన యొక్క వీడియోలను ప్రైవసీకి సంబంధించిన వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్కి గురి చేస్తున్నాడంటూ ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ఆ మహిళతో పరిచయం ఎలా ఏర్పడింది, ట్రైనీ ఐపీఎస్తో పాటు ఇంకెంతమంది మహిళలతో పరిచయం ఉంది అనే దానిపై కూడా వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం చాలా ఎక్కువ మందికి ఆదర్శంగా నిలిచింది. అదే సమయంలో ఇన్స్టాలో కూడా ఆయనకు విపరీతంగా ఫాలోవర్స్ పెరిగారు. ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో అందులో కొంతమంది మహిళలను టార్గెట్గా చేసుకుంటూ వాళ్ళతో పరిచయం ఏర్పరచుకుని వాళ్ళని లైంగిక ఇబ్బందులకు గురి చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటిపై కూడా వివరణ అడిగే అవకాశం ఉంది. ఈ 2 రోజుల కస్టడీలో కీలక సమాచారాన్ని అయితే కస్టడీలో అధికారులు రాబట్టే అవకాశం ఉంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.